హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీనియర్ రోజా బాక్స్. అయితే బాగుంది, మీరు బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాండి. ఇంకా ఈ రోజు వచ్చేటప్పటికైతే పొద్దున్నే లేచి ఎవరి పని వాళ్ళు అయితే పూర్తి చేసేసుకున్నాము. ఇంకా రోజా పని అయితే రోజా చేసేసుకున్నాను, ఇంకా నా పని అయితే నేను చేసేసుకున్నాను. ఇంక ఈ లోపల అయితే ఇంక పిల్లల్ని అయితే రెడీ చేయడం అయిపోయింది. ఇంకా వాళ్ళని స్కూల్కి అయితే పంపించడం కూడా అయిపోతుంది. ఇంకా ఈరోజు అయితే గమ్మత్ ఏంటంటే, ఇంకా ప్రతిరోజు అయితే అక్షయ్ అయితే నేను వెళ్తాను, ఆదర్శ బడికి నేను స్కూల్కి వెళ్తాను, ఆశతో స్కూల్కి వెళ్తాను అని చెప్పి రోజు గొడవనండి. ఇంకా రోజు పంపిద్దాం, ఈరోజు పంపిద్దాం అని చెప్పి అయితే అనుకుంటానే ఉన్నాను. కానీ ఈరోజైతే కుదిరింది. మరి ఉంటాడో ఉండడో అనేది తెలియదు, కానీ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ శాతం నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఆదర్శ్ కంటే కూడా ఆశిత కంటే కూడా ఎక్కువగా ఉంటాడు, ఎనర్జీగా ఉంటాడు బాగా. అందులో కూడా తెలివితేటలు కూడా ఇంకా ఎక్కువ. అందుకని చెప్పేసి అయితే పంపించేసాను. ఈ రోజు అనేది తెలిసేసింది అక్షయ్ ఉంటాడు ఉండడు స్కూల్ అనేది కూడా మొత్తం. ఒకవేళ ఉండబోయాడు అనుకో, రేపొద్దున చూద్దాం. ఒకవేళ ఉంటాడు, నాకు అదే నమ్మకం. మరి స్కూల్ కంటే కూడా ముందు బ్యాగ్ తెచ్చుకుంది అక్షయ్ కాబట్టి చూద్దాం. ఇంకా నిన్న సండే కదా, చెప్పేసాం కదా, నిన్న సండే అసలుకే మళ్ళీ సందడిగా ఉన్నాడు. అందరం కొనదలైతే వెళ్ళాము. వాళ్ళ నాని వాళ్ళ డాడీ అంటే మామగారు వాళ్ళ నాన్నది మామూలుగా మొక్కుబడి ఒకటి ఉంటే ఆ గుండె అనేది తీర్చేసుకుని మొక్కుబడి తీర్చేసుకుని ఇంకా అందరం ఇంటికి వచ్చేసాము. ఈ లోపల అయితే రోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసిందండి. మస్తుగా భలేగా ఉంది. ఈ లోపల తినేసి మొత్తం అందరం అయితే బయలుదేరాం. రాత్రికి వచ్చేటప్పటికైతే ఇంకా వస్తాం మళ్ళీ కూడా ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా బాక్స్కి అయితే వాళ్ళ అమ్మ పెట్టేసి పంపించేసింది పిల్లల కోసం చెప్పేసి. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ తినేసి మళ్ళీ మొత్తం ఇంకా తిని పనుకునేటప్పుడు 10 అయింది. ఇంకా తెల్లారి పొద్దున్నే లేవాలన్నా కానీ లేవలేక కష్టం మీద లేచి ఎవరి పని వాళ్ళు చేసేసుకొని మొత్తానికైతే పిల్లలు రెడీ చేసి స్కూల్ కూడా పంపించేసాము. ఇంకా ఫోన్ అయితే రాలేదు, పని ఎక్కడనేది కూడా మేస్త్రి కాదు. వచ్చేటప్పటికైతే ఇంకా ఈ మధ్యలో కదా ఎంతసేపు వెళ్ళాలి, ఒక 30 గంట పైన. కానీ సిమెంట్ పని అలవాటు లేకపోయినా కానీ వెళ్ళక తప్పదు. ఎందుకంటే మనకి ఇంకా పనులనే స్టార్ట్ అవ్వలేదు. ఈ సంవత్సరాలు పంటలు పండితే కూడా పండుగ నమ్మకం లేదు. ఎందుకంటే వర్షాలు కూడా లేవండి, వర్షాలు తక్కువగా ఉన్నట్టుండే. అసలుకి ఎండాకాలం కూడా అంటే అంత ఎండ లేకపోయినా కానీ ఎండాకాలం కాసినట్టే కాస్తుంది. మరి వర్షాలు అనేది కూడా లేవు. మరి పంటలు కూడా పండితే పండుగ నమ్మకం కూడా తక్కువగా ఉంది. కానీ పొలం అయితే తీసుకున్నాను కానీ ఇంకా విత్తనం అనేది పెట్టలేదు. ఇంకా వర్షం పడితేనే విత్తనం పెట్టేది కూడా. మామూలుగా బ్లేడ్ అయితే లాగించి అట్ట పెట్టిన చేసాను. ఒక్కసారి కూడా దున్నలేదు పొలాన్ని అయితే. ఇంకా దున్నుకోవాలన్నా కానీ ముందర అసలు వర్షం పడితే బాగుంటుంది. మనం నాగలు వేసుకోవాలన్నా కానీ పొలంలో ముందర వర్షం అనేది పడితే కింద కట్ట నేల అనేది కదిలింది, మొక్క అనేది కూడా బాగుంటుంది. ఎందుకని చెప్పేసి చూసి తర్వాత దున్నుకుందామని చెప్పి ఆగిపోయాము. రీసెంట్గా ఏంటంటే నేను అనుకోకుండా అయితే మేము కొనదలు వెళ్ళాను కానీ ఏం తీసుకోకుండా వచ్చాను. ఎందుకంటే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి పిల్లలకి తిప్పించాను, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. కానీ వెళ్ళాననే కానీ తృప్తిగా, కానీ ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్న గుర్తుగా నాకైతే. కానీ ఆ గుర్తు అనేది ఏమి లేకుండా పోయింది. మరి అక్షయ్ అయితే స్కూల్కి పంపిస్తున్నా కదా, కొద్దిగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉన్నాడు అనుకో ఇంకా హ్యాపీగా ఉంటుంది. స్కూల్లో ఉన్నాడంటే ఏడవడు. అసలు మేము లేకపోయినా కానీ మీరు చూసే ఉంటారు. మేము ఉన్నా లేకపోయినా కానీ మేము పనికాడ ఉన్నా కానీ ఒక్కడే ఆడుకుంటాడు, ఒక్కడే తిరుగుతాడు. అంతకుముందు ఈ ఆయిస్తాలాగే ఆదర్శన కొద్దిగా గారాభంగా ఉంటాడు. కానీ ఆయిస్తాను అక్షయ్ మటుకి కొద్దిగా అసలుకి వాళ్ళకి మేము ఉన్నా లేకపోయినా కానీ చింత అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తింటారు, తిరుగుతారు, అంత ఇదిగా ఉంటుంది. కానీ ఈ వయసులో అక్షయ్ ఆ విధంగా ఉన్నాడంటే కేవలం కారణం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరు ఉండరు అట్లా, కానీ అక్షయ్కి ఉన్నాడంటే చాలా గ్రేట్ అండి. నేను ఎవరిని చూడలేదు అట్లా. మేము పనికి వెళ్ళేటప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు, సరే బాయ్ అంటాడు. ప్రతిసారి కనపడినప్పుడల్లా ఎవరికో ఒకరికి బాయ్ అని చెప్పుకుంటూనే వస్తూనే ఉంటాడు. అందుకని చెప్పేసి ఇంకా ఒక్కడే ఉంటాడు, ఒక్కడే తిరుగుతాడు, ఒక్కడే తిరుగుతూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది నాకైతే మటుకి. ఈ లోపల ఇంకా మేము మొత్తం తినేసి శుభ్రంగా మొత్తం అన్ని చేసేసుకొని ఇంకా ఈ టైం వచ్చేటప్పటికి ఇప్పుడు 7:30 అవుతుంది కదండి. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయినాయి కదా. మేము రోజా నేను ఇద్దరం తినేసి ఇంకా బయలుదేరుతాము. మరి ఈరోజు పని ఎక్కడ ఉన్నది కూడా తెలుసుకోవాలి కదా ముందర. సరే మేస్త్రికి అనేది ఫోన్ చేసి పని ఎక్కడ ఉన్నది కనుక్కొని తినేసి మొత్తం ఇద్దరం బయలుదేరుతాం. సరే అండి, ఇంకా మేస్త్రికి అయితే ఫోన్ కూడా చేసేసాను. ఇంకా గుంటూరులోనే పని అంట. అందుకని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేసిన అమ్మంటే అయితే చెప్పేసాడు రండి అని. ఇంకా అక్కడికైతే తినేసి వెళ్తాము. మరి ఈరోజు పని ఎట్లుండేది చూద్దాం. అసలుకి మామూలుగా అయితే ఇంకా అసలుకి మనకు అలవాటు లేకపోయినా కానీ అసలు తేలికైన పని అండి. మనం ఏదో అనుకుంటాం కానీ అసలు చాలా కష్టం కూడా ఉండదు. ఇంకా చూసేసారు కదా, వీళ్ళకి వచ్చేటప్పుడు వీళ్ళైతే ఇంకా సేమ్ అక్షయ్ గాడు బడికి వెళ్ళాడు. అసలు అంత బాగా కూర్చున్నాడు అనుకుంటావాడు, అసలు సైలెంట్ కూర్చున్నాడు. వాడి బ్రెయిన్ బిస్కెట్లు అవుతుంట ప్యాకెట్లు కావాలంట. వాడికి ఏం పెట్టారు చిన్నపిల్లడికి అక్షయ్ వాడికి బిస్కెట్ ప్యాకెట్, కురకురే ప్యాకెట్, ఎగ్ రైస్. అంటే వాడు కూర తింటాడు కదా, కొలుపుకొని తింటాం కష్టం కదా, అందుకని చెప్పేసి వాడికి ఏదో ఒకటి కాయ ముగ్గురికి గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఏదో కాయ ఫ్రూట్స్ తీసుకొస్తా అంటే వాళ్ళు తిని వెళ్తూ ఉంటారు. సరే అండి, ఇంకా చూశారు కదా. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ లోపల రోజా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే
కనీ మేస్త్రి కాడికి చెప్పిన కాడికి వెళ్ళి శుభ్రంగా పని చేసుకుని సాయంత్రం వచ్చేస్తాం. ఈ లోపల అక్షయ్ కూడా ఎట్టుంటాడు ఏందనేది కూడా మొత్తం మాకైతే ఇంకా విమర్శలు తెలిసిపోయి ఫోన్లో చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లతో మాట్లాడుకొని వాళ్ళు అక్షయ్ ఎట్టున్నాడు ఏది కూడా మనకు అర్థమైపోయింది. ఏం చేస్తున్నావు అలా సరే అండి. ఇంకా ఈ లోపల అయితే వెళ్ళాడు కదా మనకి విమర్శ మొత్తం అర్థమైపోయింది. ఇంకా అడిగిపోయినారు ఫోన్ చేసి రోజు పంపించేది లేకుండా సంవత్సరం ఎందుకు రోజు బ్రహ్మాండంగా ఉంటాడు. రేపొద్దున వాడే ఎక్కుతాడు. ఇక నువ్వు ఎట్టాల్సిన అవసరం లేదు. అమ్మా మన పనికి పోతేనే వాడు మారిపడతా బ్రహ్మాండంగా పనికి పోండి నేను ఇంటికాడ ఉంటాను అంటాడు. మరి అట్టంటాడు బడికి అమ్మ ప్రసాదంగా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి వాడికి ఆడుకోవడానికి. వాళ్ళ మిస్తో పాటు ఆడుకోవచ్చు వాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆడుకోవచ్చు ఆడ. అసలు ఏమైతే అసలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి లెక్క అయితే. అసలు నాకు చాలా సంతోషం అయిందండి ఆ వయసులో బడికి పోతున్నాడు అంటే వాడు. అసలుకే వాడి మాటలు వాడి కథ అసలుకే ఎవరికి లేవు ఆ మాటలు. కానీ నేను ఆదితో స్కూల్ బస్కి వెళ్తాను, ఆదితో స్కూల్ బస్కి వెళ్తాను ఆ మాటలకే నాకు అసలు వీళ్ళ అన్న కొడుకు నాని మీకు తెలిసినది కదా, ఇస్మార్ట్ నాని రాజు వాక్యలో వాళ్ళిద్దరిలో నాని కొడుకునే యేసుబాబు అంటాడు. వాడికి దగ్గరికి భుజాల కొడుకు కట్టాడు కనీసం. వాళ్ళ నాని కొడుకునే అసలు వాడుకున్న తెలివితేటలు ఎవరికి లేవండి. అంత ఉంటాడు వాడు మెత్తమెటికి. చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎక్కడ ఉండాలి ఎంతలో ఉంటాడు అంతలో ఉంటాడు, ఎక్కడ ఉండాలి అంతలోనే ఉంటాడు, ఎక్కడ మాట్లాడు అంతలోనే మాట్లాడతాడు. అసలు అట్టుంటాడు. ఇంకా పెద్ద పిల్లడు అన్నాడంటే ఇంకా ఆకతాయి ఇంకా తనంగా ఉంటాడు. అసలుకి చెప్పేది కదా అది మనం చూసే ఉంటాడు కదా పెద్ద పిల్లలని. సరే ఇంకా ఈ లోపల అయితే ఎందుకని సరే ఆనక్కలు కొంచెం వాళ్ళకి వచ్చినాక సరే ఇంకా రెడీ అవుదాం. ఈ లోపల మరి ఏంది ఇంకా అయిపోయిందంటే నాగా సరే పోసుకుంటాడే. ఈ లోపల నేను కూడా మొత్తం నాకు అన్నం పెట్టే నేను కూడా కింద కూర్చుంటాను. సరేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వెళ్తే మీకు ముందంట అంతటి బాయ్ బాయ్ సీ యూ టాటా. మరి ఇంకా గుంటూరు పోయిన తర్వాత మొత్తం వీడియో చూపిస్తాను మేము చేసే పని కూడా మొత్తం అని మీకు. సరేనా, ఇంకా పనికాడికి అయితే వచ్చేసాం. ఇంకా రోజు అయితే అన్నం తినలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి రోజు అయితే అన్నం తినడానికి వెళ్ళింది. ఇంకా టైం వచ్చేటప్పటికైతే 8:30 మొదలు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకొకసారి అన్నం తినేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం దాకా అయితే పని చేస్తూ ఉంటుంది. ఈరోజు పని ఏంటంటే బయట పని చేసేది బయట పక్కన అనమాట. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే టైం చెప్పలేము ఎంత అనేది కూడా. అందుకని చెప్పేసి ఒకసారి ఇక మొత్తం పని చేసుకొని శుభ్రంగా అయితే సాయంత్రం దాకా ఇంటికైతే వెళ్ళిన తర్వాత పిల్లలు అక్షయ ఎక్క ఎట్టున్నాడు ఏ విధంగా అది కూడా చూసేద్దాం ఉంటుంది. లొకేషన్ అయితే ఇదేనండి మేము పనిచేసేది అయితే. ఈ చుట్టుపక్కల అంతా పొలాలు లోపల బైపాస్ రోడ్ వచ్చేటప్పుడు కదా మొత్తం బైపాస్ రోడ్డుకి ఒక ఎకరం పొట్టు 2 ఎకరాల పొట్టు లోపల పనిచేస్తున్నాం కూడా.